విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం శతకమధురము పాఠంలోని 2వ భాగంలో 4-5 పద్యాలు, వాటి కవి పరిచయాలు, ప్రతిపదార్థ తాత్పర్యాలు, ప్రశ్న జవాబుల గురించి తెలుసుకుందామా మరి? సరే, అయితే శ్రద్ధగా వినండి. ఇక 2వ రోమంలో 4వ పద్యం దాశరథి శతకంలోనిది. దీనిని కంచర్ల గోపన్న రచించాడు. ఈయన రామదాసుగా పేరు పొందిన మహాభక్తుడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు చక్కటి బంగారు నగలు చేయించాడు. ఈయన తహసీల్దార్గా పనిచేశాడు. తన సొంత ధనాన్నే కాకుండా ప్రజలు కట్టిన పన్నులను సైతం రామాలయ నిర్వహణకే వెచ్చించాడు. ఫలితంగా అనేక బాధలు కూడా అనుభవించాడు. అయినా భక్తిని విడిచిపెట్టలేదు. ఈయన భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. ఈ స్వామిపై ఎన్నో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు కూడా. రామదాసు కీర్తనలుగా ఇవి ప్రసిద్ధి పొందాయి. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారాయి. సెకండ్ రోమంలోని 4వ పద్యం చూడండి. బండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి బేరికాడాండ డడాండ నినదమ్ముల జాండము నిండ మత్తవేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. దీనికి ప్రతిపదార్థం చెప్తే, దాశరథి దశరథుని కుమారుడమైన ఓ శ్రీరామచంద్ర, కరుణాపయోనిధి దయకు సముద్రుడైన వాడా, గొప్ప దయగలవాడా ఓ శ్రీరామ. బండన భీముడు, యుద్ధములందు శత్రువులకు భయంకరుడుగా ఉంటావు. ఆర్తజన బాంధవుడు, దుఃఖమును పొందిన వారికి అంటే దీనుల పట్ల బంధువు చుట్టోలా ఉంటావు. ఉజ్వల బాణతూణ, ప్రకాశించుచున్న బాణములను అమ్ముల పొదులను కలిగిన కోదండ కళా ప్రచండ, విలువిజయందు మిక్కిలి తీవ్రమైనటువంటి భుజతాండవ కీర్తికిన్ అంటే బాహువుల యొక్క పరాక్రమం కలవాడైనటువంటి రామమూర్తికిన్ శ్రీరామచంద్రునికి రెండవ సాటి దైవము సమానమైన మరి యొక్క దేవుడు ఇకన్ ఇంకా లేడని చెబుతూ గడకట్టి నిర్ధారించి బేరికా డాండ అంటే భేరీ వాద్యం యొక్క డామ్ 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 అనే నినదంబులు ధ్వనులు ఆజాండము అంటే బ్రహ్మాండమంతా నిండేటట్లుగా మత్తవేదండము మదించిన ఏనుగును ఎక్కి చాటిస్తాను అంటే ప్రకటిస్తాను. ఇంకా భావం చూడండి. రాముడు శత్రువులకు యుద్ధమందు భయంకరుడు, దుఃఖితుల పాలిటి బంధువు, ప్రకాశించే బాణాలు అమ్ముల పొదులు కలిగిన విలువిజయందు తీవ్రమైన భుజబల తాండవం చూపించి కీర్తి పొందినవాడు. అటువంటి శ్రీరామునికి సాటి వచ్చే దైవం మరొకరు లేరని నిర్ధారించి మదించిన ఏనుగునెక్కి బ్రహ్మాండం అదిరేటట్లు ఢామ్ ఢామ్ అని భేరీని మ్రోగిస్తూ ప్రకటిస్తాను. ఈ పద్యంలో డా అనే హల్లు అనేకసార్లు తిరిగి రావడం వల్ల వినడానికి వినసొంపుగా ఉంది. ఇది శబ్దాలంకార ప్రయోగం. ఈ శబ్దాలంకారం ప్రయోగించడమే పోతన యొక్క గొప్పతనం. ఇది శబ్దాలంకారాలలో మొట్టమొదటిది. దీన్ని వృచ్ఛనుప్రాస అంటారు. అంటే ఒకే హల్లు మరల రావడం వల్ల ఆ పద్యానికి అందం కలుగుతుందన్నమాట. 5వ పద్యం రచించింది కాకుత్సం శేషప్ప కవి. ఇది నరసింహ శతకంలోనిది. ఈ కవి 18వ శతాబ్దం వాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి. నరహరి, నృకేసరి శతకాలతో పాటు ధర్మపురి రామాయణం అనే యక్షగానం కూడా రాశాడు. ఈ కవి రచనలో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన అంటే వేదాంత విషయాలు, సామాజిక స్పృహ, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడతాం, సమాజంలో మార్పు రావాలంటే ఏం చేయాలి, అలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. తెలంగాణలోని జానపదులు కూడా ఈ నరసింహ శతకంలోని పద్యాలను అలవోకగా అంటే తేలికగా పాడుకుంటూ ఉంటారు. మరి ఆ పద్యం గురించి విందామా మరి? హరిదాసులను నిందలాడకుండిన జాలు, సకల గ్రంథములు చదివినట్లు భిక్షమియ్యంగా దప్పింపకుండిన జాలు,
జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపగుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారములు తీయకుండిన జాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యంలో ద్విపాద మకుటం ఉంది, అంటే 2 పాదాలు కలిగినటువంటి మకుటం. ఈ పద్యానికి ప్రతిపదార్థం చెప్పేటప్పుడు దీన్ని ముందు చెప్పాల్సి ఉంటుంది. శ్రీ ధర్మపురి నివాస అంటే సంపత్కరమైనటువంటి ధర్మపురి గ్రామంలో నివసించేవాడా, భూషణ వికాస అలంకారములచే ప్రకాశించువాడా, దుష్ట సంహార పాపులను సంహరించువాడా, నరసింహ ఓ నరసింహస్వామి, దురిత దూర పాపాలను దూరం చేసేవాడా, హరిదాసులను అంటే విష్ణు భక్తులను నిందలాడకుండిన చాలు, దూషించకుండా ఉన్నట్లయితే సరిపోతుంది. సకల గ్రంథములు అంటే భారత భాగవత రామాయణాది గ్రంథాలన్నీ చదివినట్లే చదివిన దానితో సమానము. భిక్షం ఇవ్వడానికి భిక్షం ఇస్తుండగా అవతల వ్యక్తి ఇస్తుండగా తప్పింపకుండినను మాన్పించకపోయినట్లయితే చాలు సరిపోతుంది. చేముట్టి దానంబు చేసినట్లు అంటే చేతి పిడికిలతో మనం దానం చేసినట్లే. మించి సజ్జనులను అంటే సత్పురుషులను మంచివారిని వంచింపకుండినను చాలు, మోసగించకపోతే చాలు. ఇంపుగా బహుమానం ఇచ్చినట్లు ఆనందంతో వారికి బహుమతి ఇచ్చినట్లే. దేవాగ్రహారములు దేవతలకు ఇతరులు ఇచ్చిన అగ్రహారములు భూములు మాన్యములు తీయకుండినను చాలు, తొలగించకపోతే చాలు. కనక కంబపు గుళ్ళు బంగారు ధ్వజస్తంభం గల గుళ్ళు కట్టినట్లే. మరొకరి యొక్క వర్షాసనము అంటే వారికి వచ్చే సంవత్సరపు జీతానంతా ముంచకున్నను తీసివేయించకుండా ఉంచితే చాలు. మనం వారిని పేరుకీర్తిగా సత్రములు పెట్టినట్లు అంటే మనం ధర్మంగా పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ధర్మం చేసినట్లుగా సత్రాలని నిర్మించినట్లే నెలకొల్పుతాయి. అంటే సత్రాలు నిర్మిస్తే ఎంత కీర్తి కలుగుతుందో అంత కీర్తి కలుగుతుందని చెప్పడం. అంటే కొన్ని పనులు చేయకుండా ఉన్నట్లయితే కొన్ని పనులు చేసినట్లే అంటున్నాడు. అంటే ఎటువంటి పనులు చేయొద్దు, చెడు పనులు చేయకుండా ఉంటే మంచి పనులు చేసినట్లే, మంచి పనులు చేసేవంటే చెడు పనులు చేయకుండా ఉండినట్లే అని చెప్తున్నాడు. ఇప్పుడు భావం చూడండి. అలంకారాల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను పోగొట్టేవాడా నరసింహస్వామి, హరిదాసులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటే తన చేతితో దానం చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే వారికి గొప్ప బహుమతి ఇచ్చినట్లే. దేవమాన్యములను ఆక్రమించకుండా ఉంటే బంగారు ధ్వజస్తంభంతో గుడి కట్టించినట్లే. ఇతరుల సంవత్సర జీతాన్ని అడ్డుపడకుండా ఉంటే తన పేరును సత్రాలు కట్టించినట్లే అవుతుంది అని భావం. రెండో రోమంలో 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఆలోచించండి చెప్పండిలో ఆ 3 ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందురు గాని. మొదటి ప్రశ్న, రాముని గొప్పతనాన్ని ఏ విధంగా చాటి చెప్పవచ్చు అంటే, రాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడని, దుఃఖాలు పొందేవారికి బంధువని, విలువిద్యలో ప్రచండమైన భుజతాండవం చూపిన కీర్తిమంతుడని, అతనికి సాటి వచ్చే దైవం మరొకడు లేడని నిర్ధారించి ఏనుగునెక్కి బ్రహ్మాండమంతా నిండేటట్లు భేరీని వాయిస్తూ చాటి చెప్పవచ్చు. ఇంకా రెండవ ప్రశ్న, సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి? సత్ప్రవర్తన వల్ల 1 హరిదాసును నిందించకపోతే సకల గ్రంథాలు చదివిన ఫలితం వస్తుంది. 2 భిక్షం పెట్టేవారికి అడ్డు రాకుంటే తాను చేతితో దానం చేసిన ఫలితం వస్తుంది. 3 మంచివారిని మోసించకపోతే వారికి బహుమానం ఇచ్చిన ఫలితం వస్తుంది. 4 దేవుడి అగ్రహారాలు అపహరించకపోతే బంగారు ధ్వజస్తంభాల గుళ్ళు కట్టిన ఫలితం వస్తుంది. 5 ఇతరుల వార్షికాలను అంటే సంవత్సర జీతాలను పోగొట్టకపోతే సత్రాలు పెట్టిన ఫలితం వస్తుంది. ఇక మూడవ ప్రశ్న, మోసం ఎందుకు చేయకూడదు అంటే,
ఇతరులని ఎవరిని మోసగించకూడదు. అందులో మంచివారిని మోసగించడం మరింత పెద్ద తప్పు. మంచివారిని మోసగించకపోతే వారికి బహుమానం ఇచ్చినంత ఫలితం వస్తుంది. మోసగాడిని ప్రపంచం కూడా నమ్మదు అని చెప్పొచ్చు. ఈ పాఠం 3వ భాగంలోని 6, 7 పద్యాలు, కవి పరిచయాలు, ప్రతిపదార్థ భావాల గురించి తరువాతి వీడియోలో తెలుసుకుందురు గాని.